హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఇప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. వాళ్ళేమో ముందు వీడియోలో చెప్పా కదండి, ఓకే ఫోన్ చేసి రమ్మంటున్నారని చెప్పి. ఇంకా అందుకోసం అక్కడికి వెళ్తాం. పనులు అయితే చాలా ఉన్నాయి. డిమార్ట్కి వెళ్ళాలి, ఇంట్లో అన్నీ అయిపోయినాయి, సరుకులు అన్నీ తీసుకురావాలి. ఇంకా నిన్న వెళ్దాం అనుకుంటే నిన్న అస్సలు కుదరలేదు. ఇంకా పిల్లలకు కూడా ఫ్రూట్స్ అవి ఏం లేవండి. పాపం వాళ్ళకి అసలు ఏం పెట్టట్లా. మామూలుగా వాళ్ళు పాపం అన్నం అవే తినేసి వెళ్ళిపోతున్నారు. టిఫిన్ అన్నం అవే తింటున్నారు. ఫ్రూట్స్ అనేవి ఏం పెట్టట్లేదు. సాయంత్రం కూడా ఏం ఉండట్లేదు అనుకుంటా. వాళ్ళు వచ్చి రాగానే ఏం ఉండట్లేదు. ఒకవేళ ఇంట్లో ఏమన్నా ఉంటే నేను చేసి పెట్టేస్తాను. ఇంకా అవన్నీ తెచ్చి పెట్టాలండి. మరి స్కూల్ ఓపెన్ అయిందంటే పాపం మరి ఇంకా వాళ్ళు ఏం తిన్నారు కదా. ఇంకా బయట ఫుడ్ కూడా ఎలా చేయరు స్కూల్లో. ఇంకా అందుకని ఇంకా ఏం తినడానికి ఉండదు వాళ్ళకి. ఇంకా చేస్తే నేను చేయాలి, లేదంటే ఫ్రూట్స్ ఏమన్నా అయితే ఇంకా తీసుకొచ్చి పెట్టాలి. అందుకని ఈ పనులు అయితే ఉన్నాయి, చూడాలి. ఇవాళ మరి అటు వెళ్ళి మరి వెళ్ళాలి, డిమార్ట్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి మళ్ళీ బిస్కెట్స్ ఇవన్నీ ఏమైనా తీసుకురావాలి. మళ్ళీ అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఏమైతే చూద్దాము. ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్దాం పదండి. ఇంక ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేసేసారు, ఓకే అసలు ఆగట్లేదు. మనం అయితే ఇప్పుడు మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం, తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి వచ్చేయండి వెళ్ళిపోదాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తాళం అయితే వేసేసాము. ఇప్పుడైతే బయలుదేరదాం పదండి. వెళ్దామా మరి? ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తా దారిలో అయితే ఆగామండి. ఆగి ఇక్కడైతే మనం డ్రింక్ అయితే ఒకటి తీసుకొని వెళ్దాం. పొట్టి చేతులతో ఏం వెళ్తాండి రమ్మన్నప్పుడు అని చెప్పి ఇక్కడ షాప్లో డ్రింక్ అయితే ఒకటి తీసుకుంటున్నాం. 2 లీటర్లతో లేదంట. 2 లీటర్ లేదా పెద్దది, చిన్నదైతే తీసుకుందాం. వచ్చారా వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడే వచ్చామండి. వీళ్ళు కూడా మార్కెట్కి వెళ్ళి వచ్చారంట. సరే మేము వస్తున్నామని చేప తీసుకుని వచ్చారంట. వచ్చారా ఏమో పిల్లలకైతే అట్లా వేసుకుంటున్నాడు. బుక్స్ అంటే వర్క్ అంటే స్టార్ట్ చేయలేదు ఇంకా మేము ఏది, అందుకనే ఖాళీగా ఉంటాం అనమాట. ఒక నెల ఆ నెల ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ ఇంట్లోనే ఉంటాం కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. తర్వాత బిజీ అయిపోతే ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు. 4-5 నెలలు కూడా మళ్ళీ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళం మేము, పనిలో పడితే. ఏం చేస్తున్నావు? పిన్నులు గజిబిజిగా పెట్టారని తీసి పెడుతున్నాను. దొండకాయ అండి, ఫ్రై వండి పెట్టేసా. క్యారేజ్ ఇవాళ తీసుకెళ్ళిపోయింది. ఏది కొట్టుకెళ్ళింది ఏంటి ఇది? అదేం తగ్గిందని చెప్పింది, కొత్తిమీర తగ్గిందని చెప్పింది. రైతు బజార్లో తెచ్చాను. కొత్తిమీర ఇంట్లో కొత్తిమీర కాదు, చింతపండు. అదేలే కొత్తిమీర ఉన్నాయంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా తర్వాత చూద్దాం ఏం జరిగింది. మీ డాడీ వస్తున్నాడా? ఏమో మరి చేసింది ఫోన్. అంట వాళ్ళు మరి చొక్కా ఇప్పేసి తింటున్నాడు. వచ్చారు పెద్ద కొడుకు చిన్న కొడుకు రెండు కొడుకు వస్తేనే ఉడుకుతుంది. కోడలు వస్తే ఇంకేమో పండదు. తప్పది మహాపాప ఏదో చేసి పంపుతానండి. వాళ్ళకి ఎందుకు వచ్చింది పంపంతా నాకు వచ్చు. వెళ్దామా? వెళ్దాం పదా. పదా వెళ్దాం.
అందుకని మొత్తం హనీని పప్పు తీసుకోవాలి. మన తగ్గినాయిగా. ఓకే అయితే వెళ్తున్నాం బాయ్. టీ కూడా తాగేసాం ఎలాగో కాసేపు వర్షం పడుతుందిగా. తగ్గిపోతులే వర్షం. మళ్ళీ ఇంకా వర్షం పెరిగింది అనుకో తడిసిపోద్ది ఫోను. ఫోన్ తగ్గిపోతా తీసుకో వద్దు చాలే. మనం ఏదైనా ఫ్రూట్స్ 10 సార్లు మనం ఒకేసారి కొంటాం. తినలేదు అనుకో వేస్ట్గా బాగా. ఎందుకు నేను పట్ల ఉంటాను. 100 రూపాయలు తీసుకున్నావా? 100 రూపాయలు. ఏంటి అంత రేటు అవి? అవి 40 చేసేయి, ఇవి 60 చేసేయి. సరే అవి ఇవ్వైతే 12-14 కాయలు చిన్నగా పెద్దనైతే తీసుకోవచ్చు. అవి పచ్చి తీసుకుంటున్నట్టు అన్నా. అవును తయారవుతాయి ఇక ఒకసారి తినం కదా. అయ్యేనా ఉంటాయి. సరే నీ ఇష్టం. ఇవి ఇవ్వు. మంచివి ఇవ్వు. పట్టుకారండి ఎప్పుడో కదా ఈలోపు మరి వస్తారేంటి? వద్దులే డజన్ చాలులే. మళ్ళీ రేపు వాటి వస్తావు పొద్దున్నే. వస్తున్నావు గట్టు రాకపోతే అనుకోవచ్చు. 50, 60, 110 ఇచ్చే. ఇంకేమన్నా తీసుకోవాలా? ఈ 50, అవి 60, 110 ఇచ్చే. ఇవ్వు సరే ఇవి 120 ఇచ్చి. ఇది ఛానల్ అంటే ఇంకెవరైనా వస్తున్నారండి దగ్గర ఛానల్ వాళ్ళు. ఏమడిగారు తడిసిపోయినాయి బట్టలు. అవే చూస్తున్నాం. పడిసి ఉండవులే తీ తాళం. ఇదిగో ఇంటికైతే వచ్చామండి. ఇప్పుడు వస్తా ఇంకా సాయంత్రం పిల్లలు వస్తారు. ఇప్పుడు 4:30 అయింది కదా టైము. ఇంకా పిల్లలు వచ్చేసరికి మరి వాళ్ళకి ఏ ఒకటి తినడానికి అయితే ఏముంటుంది అది ఇంట్లో సాయంత్రం పూట. రాగానే ఆకలి వేస్తూ ఉండిద్ది కదా, అందుకని చెప్పి పంచదానాలు అయితే తెమ్మన్నారు వాళ్ళు. అలాగే అరటిపళ్ళు కూడా ఇంకా తీసుకొని అయితే వచ్చాము. ఎక్కడ పెట్టి బేస్లో పెడతాం అలా ఉంటే నలిగిపోతుంది. యాక్చువల్గా అయితే డిమార్ట్కి వెళ్ళాలండి, సరుకులు అయిపోయినాయి. మా ఆయన అస్సలు తీసుకెళ్ళట్లేదు. వర్షం అయితే మరి లైట్గా పడుతుంది కదా తుపర్లాగా. ఇంకా రేపు అలా వర్షం పడుతున్నప్పుడు వస్తా తీసుకుని రావాలి. ఇంకా వర్షం పెరిగితే మరి తడిసిపోతాం. మళ్ళీ సరుకులు అవన్నీ తీసుకుని ఏమొస్తాం. అట్టలు బాగున్నాయి. మన గంట పెద్ద సైజు ఇచ్చింది. 70 రూపాయలు తీసుకుందాం. అరటిపళ్ళు రేట్లు పెరిగిపోయినాయి. 2 కాయలు ఎక్స్ట్రా ఇచ్చింది. అయినా కూడా 14 ఇచ్చింది. ఇవి 50 డజను. ఇవైతే 50 రూపాయలు, ఇవైతే 70 రూపాయలు. ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చింది. ఇవి రేటు ఉన్నాయి అందుకనే. పనసకాయలు తింటావు అయితే ఇంకా కూర్చొని. ఫ్యాన్ కూడా వేయలేదే. ఇవి అయితే 250 తీసుకున్నా అండి పనసకాయలు. అంటే ఈ సంవత్సరం ఇదే తినడం పనసకాయ. పిల్లలు కూడా తింటారులే అని తీసుకొచ్చా. సమోసా వచ్చి ముందు తిని పక్కన పెట్టేసి కూర ఉండదు. సమోసాలు కొనుక్కుంటా వెళ్ళిపోతున్నావా? సమోసాలు కదా సమోసానే. కాబట్టి బొబ్బట్లు అంటున్నాడు. బొబ్బట్లు నాకొద్దు, నువ్వు తెచ్చుకో. తీసి పక్కన పెట్టకపోయావు.
స్విగ్గీ రావట్లేదా? ఇస్తున్నావా నేను మెసేజ్? నేను ఎవరు బయట రాలే. నేను నీకు ఇచ్చిన 10 నిమిషాలు నువ్వు వచ్చే కూర్చోండి. ఎవరు బయటకు వచ్చాను. వేడిగా ఉన్నాయి, చేయి కాలిపోతుంది. దీనికి ఎందుకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తానంటే అందుకనే వేడిగా తీసుకొస్తాడు ఆయన. ఇక్కడే అమ్మేస్తాడండి, ఈ సందులోనే అరగంటలో అమ్మేస్తాడు సమోసాలు మొత్తం. బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. ఉల్లిపాయ సమోసా కదా, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. పిల్లలకి నీకు తెచ్చావా? నీకు ఒక్కదానికి తెచ్చుకున్నావా? పిల్లలకి నాకు ఇన్ని నేను అంటానా? ఉల్లిపాయలు రేటుగా ఉన్నా సరే వీళ్ళు ఉల్లిపాయలు వేసి తెస్తారు, అందుకనే నాకు నచ్చుతాయి బాగా. ఇదేదో మనకి వాళ్ళ కోసం ఏదో ప్రమోషనో లేకపోతే ఏమీ కాదండి. ఎందుకంటే ఒరిజినాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, ఏం పర్లేదు. మన వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది కదా, అదనమాట విషయం. 10కి 3 ఇస్తాడనమాట. నేను ఇప్పుడు 30 రూపీస్ తీసుకున్నా, కానీ చాలా బాగున్నాయి. ఉల్లిపాయ సమోసా ఏదేదో చెత్త పెట్టి అమ్మేస్తుంటారు బయట అయితే. వీళ్ళు ఒరిజినల్గా ఉల్లిపాయలు ఇప్పుడు చాలా రేట్ ఉన్నాయి కదండి, 50 రూపాయలు పర్ కేజీ. అయినా సరే ఉల్లిపాయ సమోసా ఉల్లిపాయలతోనే చేసి తీసుకొచ్చారనమాట. వేడిగా కాలిపోతున్నాయి తినడానికి. నాకే ఇవి బాగున్నాయి, పిల్లలు వస్తే చక్కగా తింటారు. ఎంత అయిందన్నమాట అయ్యా? వచ్చేస్తారు ఇంకొక 10 నిమిషాల్లో. ఇదేంటి, ఇది కూడా పనస్తాయేనా? బ్యాగ్ తీ ఫస్ట్. ఇవి నాకు వద్దు, ఏం కావాలి నాకు? నేను ఆడు కొంచెం తినేస్తాను మొత్తం తిని. బ్యాగ్ అన్న తీయచ్చుగా, వాళ్ళకి ఫేవరెట్ పనసకాయ. చెప్పారు తమ్మని. అప్పుడు పాడేరులో తెచ్చినప్పుడు ఇన్ని తినేసి కడుపులో నొప్పి వచ్చేసిందమ్మా. ఎక్కువ తినకూడదు ఇది. చక్కెర కూర అన్నమంటావా? వద్దు, పక్కన పట్టేసి వద్దు. ఏంటో ఇన్ని తినేసావు నువ్వే, నాకెందుకు నాకు కావాలి ఇంకా. నానయ్యేది నాని ఎందుకు నీతో పాటు రాడు? చెప్పాడు పెత్తనాలు ఎక్కువ. ఏంటి అలా ఉంది? తిను బాగా చూసా తిని. అంటే దీనిలో పిక్కలేదు, పెక్కుంది బాగానే ఉంది. పడుకుంటే నిన్ను వచ్చాడు, ఫాస్ట్గా తినేసాడు. పనసకాయలు అంటే చాలా ఇష్టంగా తింటారండి వీళ్ళు, అందుకని ఇక నేను 2 పొట్లాలు తీసుకొచ్చానమాట. లోడీ వచ్చిన తర్వాత ఇవి తింటాడు. ఉంచు, బట్టలు ఇప్పేసి బట్టలు మార్చుకుని వస్తా, అప్పుడు తింటా అని చెప్పి వెళ్ళాడు లోపలికి. తమ్ముడితో పాటు రాకుండా నువ్వు పెత్తనాలు చేస్తున్నావు కదా. నా బ్యాగ్ బరువు ఉంది. బ్యాగ్ అక్కడ పెడతాన్నావుగా కొన్ని బుక్స్. ఇప్పుడే కట్టుకోండి, ట్యూషన్ స్టార్ట్ అవుతుందా? సర్లే అక్కడ పెట్టేసి రా, ఈ పనసకాయలు తింది కానీ వాళ్ళ తమ్ముడి మొత్తం తినేస్తాడు, నీకు ఉంచడాడు. అమ్మ ఆల్రెడీ ఒక పొట్లం తినేసింది. ఒక పొట్లం ఏం తినలేదు నేను, 7 తిన్నా. 7 పనస్తాను తిన్నా, చచ్చూరుకుంటా మొత్తం తింటే 15. తినకూడదు అనుకుంటా ఎక్కువ, ఒకసారి అలాగే ఎక్కువ తింటే ఆడికి ఎక్కువ అంటే మరీ ఎక్కువ. ఇంత పెద్ద పనసకాయ పాడేరులో తెచ్చుకున్నాం, మొత్తం తినేసాం. అంటే మొత్తం అంటే మేము చాలా మంది ఉండండి, అవి కూడా ఇన్ని వచ్చినాయి పనస్థానంలో. ఇన్ని వచ్చినా 10 మంది వేసుకున్నా మనిషికి ఇన్ని తినేస్తారుగా. ఇక మన చేత్తో మనం తెచ్చి కోసుకున్నదిగా ఎక్కువ తినేస్తాం అనమాట. ఆ రోజు ఇంకా మా ఆయన మా అల్లుడు ఉన్నాడు లేండి, వైజాగ్ అల్లుడు, చిన్న అల్లుడు. మా ఆయన ఆడు ఇద్దరు కలిసి కోసారు, చక్కగా తిన్నాం అవి. కానీ ఈ పిల్లలకు కడుపులో నొప్పి వచ్చింది తర్వాత రోజు. ఏమండుతాయి పొద్దున్న ఇంకేమున్నాయి, కూరగాయలు, కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు వాళ్ళు తినరు, మనమే తినాలి కాకరకాయలు. బంగాళదుంపలు, చామదుంపలు ఉన్నాయి. చామదుంపలు ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒకటి వండుతావుగా. ఇప్పుడు ఈరోజు బుధవారంగా ఇంకా టిఫిన్ వేసేస్తా, అట్లుగానే. నైట్కి టిఫిన్ చేస్తావా? నువ్వు ఇడ్లీ ఏమంటే ఇడ్లీ, అట్లా ఏమంటే అట్లా వేస్తా.
గ్రిల్ మీద కాల్చాను ఇవన్నీ ఇందు సమోసాలు అన్నీ సవ్వకు వచ్చేసి సవ్వకెందుకు గ్రిల్ మీద పెట్టేస్తా. ఏడించాడు ఇడికి మొత్తం తీసుకుని వెళ్ళిపోయి లోపలికి. రాజమండ్రి పోలేదు వచ్చాడు. రాజమండ్రి అయినా ఆత్రేయపురం పూతరేకులే ఉంటాయి అక్కడ కూడా. అవును. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా అవన్నీ తినేసి వర్క్ ఏదో ఉందని ఇంకా రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారండి. ఇంకా డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాం కానీ బయట వర్షం అయితే పడుతుంది, ఇంకా అందుకని ఇంకా ఆగిపోయాం. రేపైతే వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.